వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు వచ్చిన సమస్యలను అధికారులు సత్వరమే పరిష్కరించండి. అధికారులను ఆదేశించిన సబ్ కలెక్టర్ చెల్లా కళ్యాణి. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సబ్ కలెక్టర్కు వినతి పత్రం సమర్పించిన అర్జీదారులు. మదనపల్లె జిల్లా కేంద్రంగా అన్నమయ్య జిల్లా ఏర్పాటుకు రంగం సిద్ధం. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయ నేమ్ బోర్డు తొలగించి అన్నమయ్య జిల్లా బోర్డు ఏర్పాటుకు ప్రారంభమైన పనులు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం నందు సబ్ కలెక్టర్ చెల్లా కళ్యాణి అధ్యక్షతన జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో పలువురు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇందులో అత్యధికం రెవెన్యూ సంబంధిత సమస్యలు ఉన్నాయి. విద్యార్థులు ఇచ్చిన అర్జీలను సత్వరమే పరిశీలించి పరిష్కరించాలని సంబంధిత అధికారులను సబ్ కలెక్టర్ ఆదేశించారు. ఇంటి పన్ను 2 రోజుల్లో చెల్లిస్తే వచ్చే ఆర్థిక సంవత్సరానికి వడ్డీ మాఫీ అవుతుందని మున్సిపల్ కమిషనర్ ప్రమీల తెలిపారు. నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికపై కలెక్టర్ నిర్వహించిన సమీక్షలో మదనపల్లి మున్సిపల్ కార్యాలయం నుండి కమిషనర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, అదేవిధంగా కార్యక్రమంపై కలెక్టర్ నిర్వహించిన సమీక్షలో ప్రజల నుండి వచ్చిన అర్జీలను సత్వరమే పరిశీలించి పరిష్కరించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఇప్పటికి 4 సార్లు అండి చెప్పింది. అక్కడే ఫోటోగ్రాఫ్ వేస్తాను. మనం ఇక్కడ మున్సిపాలిటీ అదే మున్సిపాలిటీ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ సోమవారం ప్రజా పరిష్కార వేదిక అనేది మున్సిపల్ ఆఫీస్లో నిర్వహించడం జరిగింది. దీనికి అన్ని సెక్షన్లకు సంబంధించిన అధికారులు హాజరు కావడం జరిగింది. మనకి ప్రధానంగా ఈ హౌస్ సైట్స్, హౌసింగ్, అలాగే డ్రైనేజ్ సిస్టము, రోడ్స్ కావాలని మెయిన్ గ్రీవెన్సెస్ అనేవి రావడం జరిగింది. ఈ రోడ్స్, డ్రైన్స్కి సంబంధించి అక్కడ క్షేత్రస్థాయిలో పరిశీలించి అక్కడ అంచనాలు అంటే ఎంత అవుతుంది అనేది చూసుకొని ఉన్న నిధుల లభ్యతను బట్టి అక్కడ రోడ్స్, డ్రైన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫైనాన్షియల్ ఏవైతే ఉన్నాయో అవి ఫండ్స్ పొజిషన్ బట్టి చేయడం జరుగుతుంది. నాన్ ఫైనాన్షియల్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం పరిష్కరించడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం ప్రతి సోమవారం కూడా ఇక్కడ గ్రీవెన్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి పట్టణ ప్రజలు ఈ విషయాన్ని గమనించి ఫస్ట్ మీకు మీ సచివాలయం పరిధిలోనే అన్ని విభాగాలకి చెందినటువంటి సచివాలయ సిబ్బంది అందుబాటులో ఉంటారు. వాటర్ సప్లై, స్ట్రీట్ లైటింగ్కి ఎమ్యూనిటీ సెక్రటరీస్, అలాగే టౌన్ ప్లానింగ్కి సంబంధించి ప్లానింగ్ సెక్రటరీస్, అదేవిధంగా ట్యాక్సేషన్కి సంబంధించి మన అడ్మిన్ సెక్రటరీస్ అందుబాటులో ఉంటారు. అక్కడ ఏదైనా సమస్య పరిష్కారం కానట్లయితే మున్సిపల్ ఆఫీస్లో ప్రతి సోమవారం ఈ గ్రీవెన్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మీ సమస్యని తెలియజేసినట్లయితే ఖచ్చితంగా ఆ సమస్యను పరిష్కరించడానికి అవసరమైనటువంటి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఆర్థిక సంవత్సరంలో సెకండ్ హాఫ్ ఇయర్ అనేది ఈ డిసెంబర్ నాటికి వితౌట్ ఇంట్రెస్ట్ కట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మున్సిపల్ ఆఫీస్లో కూడా ఈ ప్రత్యేకంగా కౌంటర్లు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ 2 days మాత్రమే మీరు ఇంట్రెస్ట్ లేకుండా కట్టడానికి సెకండ్ హాఫ్ ఇయర్ అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మీరు పురపాలక సంఘానికి చెల్లించాల్సినటువంటి ఆస్తి పన్ను అలాగే వాటర్ ఛార్జెస్ కూడా చెల్లించి మున్సిపాలిటీకి సహకరించవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. వైసీపీలో కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికి సముచిత స్థానం లభిస్తుందని, పదవి అలంకార ప్రాయం కాదని ఒక బాధ్యతని సీనియర్ నాయకులు జడ్పీటీసీ ఉదయ్ కుమార్ వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కావడం హర్షణీయమని మదనపల్లె వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇటీవల వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉదయ్ కుమార్ నియమించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మదనపల్లె వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ చేతుల మీదుగా అవెన్యూ రోడ్డు వైసీపీ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. దుస్తాలతో సన్మానించి పూలమాలలు వేసి పూల బొకేలను అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మదనపల్లె వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ మాట్లాడుతూ ఉదయ్ కుమార్ లాంటి సీనియర్ నాయకుడికి రాష్ట్ర స్థాయి వైసీపీ కార్యదర్శిగా నియమించడం సంతోషంగా ఉందని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, పెద్దాయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట పార్లమెంట్ సభ్యులు పివి మిథున్ రెడ్డి మదనపల్లె అధిక ప్రాముఖ్యత ఇచ్చి రాష్ట్ర స్థాయి పదవులు కేటాయించారని గుర్తు చేశారు. మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి అనంతపురం పార్లమెంట్ పరిశీలకులుగా, మాజీ ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి వైసీపీ కౌన్సిలర్ సభ్యులుగా, ఏపీ ఎండీసీ మాజీ చైర్పర్సన్ షమీం అస్లాం రాష్ట్ర వైసీపీ కౌన్సిల్ సభ్యులుగా, ఉదయ్ కుమార్ రాష్ట్ర వైసీపీ కార్యదర్శిగా నియమించడం జరిగిందని వివరించారు. మదనపల్లి నియోజకవర్గంలో రాష్ట్ర స్థాయిలో ప్రాతినిధ్యం వహించే నాయకులు ఉండటం గర్వకారణంగా ఉందన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ కోసం పనిచేసే నాయకులు ఉండటం, తిరిగి జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయాలనే సంకల్పంతో పనిచేద్దామని పిలుపునిచ్చారు. జగన్ 2.0లో కార్యకర్తలకి అధిక ప్రాధాన్యత ఉంటుందని, వారి అభిప్రాయాలను గౌరవిస్తూ పాలన సాగుతుందని వివరించారు. మదనపల్లె జడ్పీటీసీ రాష్ట్ర కార్యదర్శి ఉదయ్ కుమార్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులని, జగన్ యువసేన స్థాపించి మొట్టమొదటిసారిగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని వివరించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మదనపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో మన ప్రియతమ నాయకులు మన ఉదయన్న గారికి స్టేట్ పోస్ట్ కార్యదర్శి, రాష్ట్ర కార్యదర్శి పోస్ట్ వచ్చినందుకు ఒక సన్మాన సభ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ముఖ్యంగా మనం వచ్చింది అందరూ, ప్రతి ఒక్కరూ వచ్చింది మన వైఎస్ ఫస్ట్ ఈ కార్యక్రమం మొదలుపెట్టిన వెంటనే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, అదేవిధంగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి కూడా ఫస్ట్ మా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఈరోజు మదనపల్లి కాన్స్టిట్యున్సీలో మంచి పోస్టు, స్టేట్ వైడ్ పోస్టు చాలా మందికి క్రియాశీలంగా పనిచేసి వాళ్ళు మొత్తం పార్టీ కోసం ఆర్గనైజేషన్లు కృషి చేసిన వాళ్ళకి మంచి పోస్ట్ ఇచ్చి స్టేట్లో కూడా వాళ్ళకి పోస్ట్ ఇవ్వడం జరిగింది. ఇదే తరుణంలో మన నరేష్ అన్న గారికి వచ్చేతను అబ్జర్వర్గా దీనికి వేయడం జరిగింది. అదేవిధంగా మన దేశా తిప్పారెడ్డి గారికి వచ్చేతను సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా షరీఫ్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన ఉదయ్ గారికి కూడా ఈరోజు స్టేట్ సెక్రటరీగా ఇవ్వడం జరిగింది. ఎంత సంతోషంగా ఉందంటే మా కాన్స్టిట్యున్సీకి ఇంత మంచి పోస్టులు అందరికీ ఇస్తా ఉండడానికి మా ధన్యవాదాలు మేము వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ తెలుపుకుంటాము. ఆ రకంగా ఎదుర్కొంటే ఇదే విధంగా కష్టపడి పార్టీ కోసం లాయల్గా ఉండి కష్టపడి పనిచేసిన వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకు తగిన ఇది ఉంటుంది, వాళ్ళ మీద తగిన ఇది ఉంటుందనే దానికి నిదర్శనం వచ్చింది మన ఉదయ్ గారు. ఈరోజు ఆయన స్టార్టింగ్ నుండి ఆయన అయినప్పటి నుండి జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారు సీఎం అయినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి జగన్ యువసేన అని చెప్పి మదనపల్లిలో బ్యానర్లు పెట్టినారు. అప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎవరికి తెలియదు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ టైం సీఎం అయినప్పుడు ఆయన వచ్చేది జగన్ యువసేన అని పెడితే మేము కూడా ఆశ్చర్యపోయినాము. అసలు ఈ జగన్ అనే ఆయన ఎవరు, ఎందుకైనా ఇది పెట్టారు అని. అప్పుడు మాకు తెలిసింది జగన్ అనే ఆయన వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన వచ్చేది రాజశేఖర రెడ్డి గారి కొడుకు. అందుకోసం ఆయన అంత క్లోజ్గా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో డైరెక్ట్గా లేకపోయినా ఈయన పులివెందులో చదివారు కాబట్టి అక్కడ నుండి ఆయన క్లోజ్గా ఉంటూ వచ్చినారు. మంచి సాన్నిహిత్యం పెట్టుకున్నారు ఆయన. అదేవిధంగా మన మిథున్ రెడ్డి గారితో కూడా చాలా సాన్నిహిత్యంలో ఉంటారు ఆయన. ఏ ఇష్యూస్ వచ్చినా, మదనపల్లి ఇష్యూస్ వచ్చినా ఖచ్చితంగా ఒక డెసిషన్ ఏం చేయాలన్నా ఉదయన్నా ఏం చేద్దామని చెప్పి ఆయన అడ్వైజ్ కూడా ఒక 10 అడ్వైజులు తీసుకుంటే దాంట్లో ఈయన్ని కూడా ఒక 2 అడ్వైజులు తీసుకుని ఆయన ముందుకు పోయే వ్యక్తి. ఈ రకంగా ఆయన క్లోజ్గా ఉండేదానికి మాకు మంచి పోస్ట్ ఇచ్చినందుకు నిజంగా మిథున్ రెడ్డి గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటాను.
అదేవిధంగా ఈ రకంగా అన్ని రకాలుగా కూడా మదనపల్లికి పెద్ద ఫిట్నెస్ ఈయనకు ఆయన గుర్తింపు ఇచ్చి ఆయన అనుకుంటే ఎప్పుడో ఇది కావాల్సింది. ఈరోజు ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. ఈరోజు వచ్చిన మేమందరూ ఆయన సీనియర్ మోస్ట్ లీడర్. ఆయన పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టక ముందు నుండి రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడు నుండి మాకు సీనియర్ మోస్ట్ లీడర్ ఆయన హెల్ప్ కూడా మేము తప్పకుండా తీసుకుంటాం. ప్రతిదీ కూడా మేము చేసే ప్రతి పనిలో కూడా ఆయన కూడా ముందు పెట్టుకుంటాం. ఎప్పారెడ్డి సార్ కానీ, నరేష్ అన్న కానీ, షమీమ్ అక్క కానీ, అదేవిధంగా ఉదయన్న కానీ వీళ్ళందరూ ముందు ఉండేసి మేము ఖచ్చితంగా మా టార్గెట్ ఒకటే. ఇంటర్నల్లీ మాకు ఏదుంటా మేమందరూ ఒకటే, మేము ఒకే ప్లాట్ఫామ్ మీద ఉంటాం, ఒకే గుడి కింద ఉంటాం. అందరూ వచ్చి మిథున్ రెడ్డి గుడి, జగన్మోహన్ రెడ్డి గారి కింద, మిథున్ రెడ్డి గారి గుడి కింద మేమందరూ పనిచేసి ఖచ్చితంగా పార్టీకి మదనపల్లిలో తిరిగి మేము వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చేది. అన్ని వార్డుల్లో కూడా, అన్ని పంచాయతీలో కూడా, లోకల్ బాడీస్లో అన్నింటిలో కూడా మేము 100% సీట్లు కొట్టేసి ఈ రకంగా ఆయనకు మాకు మంచి ఇది ఇచ్చినందుకు ఆయన ఒక గిఫ్ట్గా ఇస్తామని చెప్పేసి మనం నాకు ఈరోజు ఇంత పెద్ద ఎత్తున నిసారన్న అందరి కార్యకర్తల నడుమ సన్మానం చేయడము నేను ఇదేదో నాకు ఆనందంగా భావించడం లేదు. దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని పార్టీని బలోపేతం చేసేదానికి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కార్యకర్తలతో కలిసి పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమం మనం అందరం కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులైతేనేమి, ప్రజలైతేనేమి గమనించాల్సిన విషయం. అభిమానంతో 5 సంవత్సరాల కాలము పేద ప్రజల పక్షాన నిత్యం వారికి చెప్పిన టయానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి ఒక దేవుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు గుర్తింపు పొందినాడు పేద ప్రజల్లో. ఈరోజు ఆ పేద ప్రజలు ఏదో ఆయన జన్మదినాన్ని ఒక పండగ వాతావరణంలో పండగగా, ఆయన జన్మదినం అంటే మాకు పండగ అనే విధంగా పండగ చేసుకుంటూ సంతోషంలో ఏదో పొట్టేలు కోసాడనో ఏదైనా కేకులు కోస్తే పెద్ద కత్తితో కోసుకుంటారు. దానికి కూడా 6 కేసులు పెట్టించి, జంతుబలి కేసులు పెట్టించి ఈరోజు ఇంత ఇబ్బందులు పెట్టాలి. కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, ఆ ప్రభుత్వానికి కానీ, కూటమి ప్రభుత్వానికి కానీ ఒకటి చెప్తున్నా, ఈరోజు మీ మీదైతే ఏదో సంతోషంతో మా పిల్లలు కొంతమంది కార్యకర్తలు చేస్తే మీరు వేధిస్తున్నారో, ఇట్లాంటివి ఈ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినానికి వచ్చిన స్పందనను చూసి ఓర్వలేక దాన్ని డైవర్ట్ చేసి జంతుబలి కేసులు ఇవేవి పెట్టారు. మీరు దాని హిందూపూర్ ఎమ్మెల్యే మీ బావ చంద్రబాబు నాయుడు గారు, మీ బావ బాలకృష్ణ గారి అఖండ సినిమా రిలీజ్ అయితే కటౌట్లు కాడ మదనపల్లి కాదు రాష్ట్రం మొత్తం పొట్టేలు కొట్టారు. మీరు ఎన్ని కేసులు పెట్టారు? ఏ సేవ చేయడు? ప్రజల దగ్గర డబ్బులుగా ₹100 టికెట్ను 700-800 టికెట్ చేసుకొని మీరు అమ్ముకొని డబ్బులు సంపాదించుకునే దాన్ని కూడా మీరు పొట్టేలు కొట్టాలంటే అది మాత్రం జంతుబలి కింద కనపల్లా. మా నాయకుడు పేద ప్రజల సంక్షేమం కోసం 5 సంవత్సరాలు వేల కోట్ల వాళ్ళ అకౌంట్లో నిధులు జమ చేసి అభిమానంతో చేసుకునే దాన్ని కూడా ఈరోజు అసాంఘిక కార్యక్రమము, చట్ట వ్యతిరేక కార్యము అని చెప్పి కేసులు పెట్టాలని మీరు చేసే ఒక చట్టము, మేము చేసే ఒక చట్టమా? ఇవన్నింటినీ కూడా గుర్తుపెట్టుకుంటాం, నిలదీస్తాం, నిలబెట్టాం. మిమ్మల్ని ఇదే విధంగా మీరు ఏవైతే చేసి మా పైన విద్రోహకారులుగా ముద్రాయిలను చూస్తున్నారో ప్రజలు వాటిని అన్నింటినీ నమ్మరు. మీరు విద్రోహ కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు అన్యాయం చేస్తూ ఇచ్చిన మాట ప్రకారము సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయకుండా పేద ప్రజలందరినీ కూడా నోర్లు కొట్టడానికి మీకు రాబోయే రోజుల్లో ప్రజలు శిక్షించేది ఖాయం. ఆ రోజు మీ పరిస్థితి ఎట్లుంటుందని ఒకసారి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. అదేవిధంగా కార్యకర్తలందరూ కూడా మీరు భయపడిన అవసరం లేదు. మీకు కూడా ఈరోజు నాకు ఒక కార్యకర్తగా జగనన్న 2.0 ఎలా ఉంటుందనే దానికి కష్టపడిన కార్యకర్తగా నాకు రాష్ట్ర స్థాయికి తీసుకున్నారు పదవి ఇచ్చి. మీకు కూడా భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడే వాళ్ళందరికీ గౌరవం దక్కుతుంది, న్యాయం జరుగుతుంది. మనందరము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు. గత కొంతకాలంగా జరుగుతున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి దేవస్థానంకు సంబంధించిన భూముల బదిలీ ఆలోచనను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని విశ్వ హిందూ పరిషత్ మదనపల్లె సమితి డిమాండ్ చేస్తుంది. నేడు మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు వారు సబ్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విశాఖపట్నం రూరల్ మండలానికి సంబంధించిన సర్వే నెంబర్ 275లో 150 ఎకరాలు, మధురవాడ గ్రామంలో సర్వే నెంబర్ 420, 424లలో సంబంధించిన 106.47 ఎకరాల భూములు, మొత్తం 256.47 ఎకరాల ఆలయ భూమిని ఏపీఐఏసీ వారికి ప్రభుత్వం అప్పగించి విశాఖపట్నం జిల్లా వేములవాడ మండలం గొల్లలపాలెం సర్వే నెంబర్ 35 నందు 271 ఎకరములు, మల్కాపురం గ్రామం సర్వే నెంబర్ 14లో 25 ఎకరములు, ములగాడ గ్రామంలో 35 ఎకరములు మరియు గాజువాక గ్రామంలో ఆర్ఎస్ నెంబర్ 86లో 40 ఎకరములు, మొత్తం 4 గ్రామాల్లో కలిపి 370.90 ఎకరాల భూమిని
ఆలయానికి భూ మార్పిడి ద్వారా అందజేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నట్టు తమకు తెలిసిందన్నారు. ఈ ప్రయత్నం చట్ట విరుద్ధమే కాకుండా పూర్వం ఇనాముదారులు ఏక లక్ష్యంతో స్వామివారికి ఆస్తులను కలగజేస్తారో ఆ లక్ష్యానికి విరుద్ధంగా వెళ్లడం చట్టపరంగా గాని ధార్మికంగా గాని ప్రభుత్వానికి ఎటువంటి హక్కు లేదన్నారు. ఇప్పటికే 1987 ఎండోమెంట్స్ చట్టం సక్రమంగా చిత్తశుద్ధితో అమలు చేయకపోవడంతో శ్రీ వరాహలక్ష్మి నరసింహ స్వామివారి దేవస్థానానికి సంబంధించిన సుమారు 10,000 ఎకరాల పైన భూములు అన్యాక్రాంతమయ్యాయని ఆరోపించారు. ఆలయ భూముల్లో గృహాలు, వాణిజ్య సముదాయాలు, చర్చిలు, మసీదులు ఈ దేవస్థాన కట్టడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై అనేక సార్లు కమిటీలు వేసిన స్వామివారి ఆస్తిని ఇంతవరకు ఏమాత్రం కాపాడలేకపోయాయని తెలిపారు. ఈ విధంగా హిందూ దేవాలయ భూములు కాపాడటంలో ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యాన్ని వ్యతిరేకిస్తూ హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తిని కల్పిస్తూ వాటిని హిందూ సమాజానికి అప్పగించే విధంగా చట్ట సవరణ చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, కూటమి ప్రభుత్వానికి విన్నవించుకోవడం ఏమనగా, విశాఖపట్నంలోని సింహాచలం అప్పన్న దేవస్థానం భూములు 256 ఎకరాల భూమిని గూగుల్ డేటా సెంటర్కి అప్పజెప్పినారు. ఇది అన్యాయము, అక్రమం. మీకు దేవాలయాల ఆస్తులు, భూములే ఎప్పుడు కనబడుతున్నాయి. దేవాలయ ఆస్తుల భూముల్ని దాతలు ఇవ్వడానికి కారణం ఏమంటే దేవాలయాల అభివృద్ధికి, సమృద్ధికి, భక్తుల సౌకర్యాన్ని ఇవ్వడానికి డేటాని మీరు ఒక ప్రైవేట్ సంస్థలకి అప్పచెప్పడము అన్యాయము, అక్రమం. దీని మీద విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా హెచ్చరించడం ఏమనగా, మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఎన్నో దేవాలయాలు ప్రతి నాయకుడు, వచ్చిన నాయకుడు అంతా కూడా ఏం చేస్తున్నారంటే ఎండోమెంట్ ఆఫీసర్తో కలిసి భూ కబ్జాదారులు దేవాలయ ఆస్తుల మీదే జరుగుతున్నాయి. మీకు వేరే మతస్థుల ఆస్తులు కనబడడం లేదు. ప్రపంచంలోని 3వ స్థానంలో ఉన్న ఆస్తులు కాకుండా మన దేవాలయాల మీద మీరు ఇలా జులుం చేయడం హిందువులు సంఘటన లేకపోవడమే. కాబట్టి దయచేసి మీకు అందరికీ వినిపించిన దేవాలయ ఆస్తులందరినీ ప్రొవిషన్ ఆఫ్ సేల్స్ కింద పెట్టేసి దేవాలయ ఆస్తుని సంరక్షాలని కోరుచున్నాం అనమాట. జై శ్రీరామ్. ప్రతి ఒక్కరూ ప్రకృతి అందించే ఫలాలు, ప్రకృతి వ్యవసాయం ద్వారా సాగు చేసే పంటలు తిని ఆరోగ్యవంతమైన జీవితం గడపాలని రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో స్టాల్ ఏర్పాటు చేసిన షేక్ ఆసిఫ్ తెలిపారు. నేడు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ప్రకృతి వ్యవసాయం ద్వారా సాగు చేసిన పంటలతో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్ కు మంచి స్పందన లభిస్తుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనిషికి ప్రకృతికి విడదీయరాని అనుబంధం ఉందన్నారు. ప్రకృతి బాగుంటే మానవ మనుగడ బాగుంటుందన్నారు. మనిషి తన స్వార్థం కోసం ప్రకృతిని నాశనం చేస్తున్నాడని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మనమందరం ప్రకృతిని కాపాడుతూ రసాయన ఎరువులకు దూరంగా ఉండాలని కోరారు. తాను అంకిశెట్టిపల్లిలో RYSS రైతు సాధికార సంస్థ ద్వారా ప్రకృతి వ్యవసాయం పద్ధతుల ద్వారా వ్యవసాయం చేయడం జరుగుతోందన్నారు. ప్రజలు ఈ వ్యవసాయ ఉత్పత్తులను ఆదరించి ఆరోగ్యంగా జీవించాలని విజ్ఞప్తి చేశారు. నా పేరు షేక్ ఆసిఫ్, మాది అంకిశెట్టిపల్లి గ్రామము. నేను రైతు సాధికారిక సంస్థ ద్వారా ఆధ్వర్యంలో పండించినటువంటి ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించినటువంటి ఈ ఆకుకూరలను సబ్ కలెక్టర్ ఆఫీస్, మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ నుంచి నేను స్టాల్ రూపంలో పెట్టి ప్రజలకు అవేర్నెస్ చేస్తున్నామండి. ఇక్కడ ప్రతి సోమవారము గ్రీవెన్స్ డే రోజు ఈ విధంగా మేము ఆకుకూరలు, కూరగాయలు, అదేవిధంగా మిల్లెట్స్ ఈ విధంగా చేస్తున్నాము. ఎవరికైనా కావాలంటే మా నెంబర్ తీసుకొని డోర్ డెలివరీ కూడా సౌకర్యం ఉంటుందండి. ఇప్పుడు మేము 6 నెలల నుండి ఇక్కడ సబ్ కలెక్టర్ ఆఫీస్లో పెట్టడం జరుగుతుంది. మంచి స్పందన అయితే ఉన్నది. రైతులు కూడా బాగా తీసుకుంటున్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా తీసుకొని వెళ్తున్నారండి. మదనపల్లి జిల్లా కేంద్రంగా అన్నమయ్య జిల్లా ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్విభజన ప్రతిపాదనలకు రాష్ట్ర కేబినెట్ సోమవారం ఆమోదం తెలిపిన నేపథ్యంలో కొత్తగా మదనపల్లి కేంద్రంగా అన్నమయ్య జిల్లాను ప్రకటించారు. అన్నమయ్య జిల్లాలోని రాయచోటిని మదనపల్లి కొత్త జిల్లాకు, రాజంపేటను కడపకు, రైల్వే కోడూరు తిరుపతికి మార్చే ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో హుటాహుటిన అధికారులు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా చర్యలు సిద్ధమయ్యాయి. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం నేమ్ బోర్డు తొలగించి అన్నమయ్య జిల్లా కేంద్రం నేమ్ బోర్డు ఏర్పాటు చేసేందుకు పనులు మొదలయ్యాయి. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయంగా కొనసాగించనున్నారు. పట్టణంలోని బెంగళూరు రోడ్లో ఉన్న రేస్ కాలేజీని ఏఎస్పీ కార్యాలయంగా ఎంపిక చేశారు. ప్రస్తుతం ఉన్న డీఎస్పీ బంగ్లాను పడదోసి నూతన ఏఎస్పీ క్యాంపు కార్యాలయంగా మార్చేందుకు సిద్ధం చేస్తున్నారు. ఎట్టకేలకు మదనపల్లి జిల్లా కేంద్రం నూతన సంవత్సర కానుకగా ఏర్పాటు కానుండటంపై మదనపల్లి నియోజకవర్గ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
వెల్కమ్ బ్యాక్. స్థానిక సంస్థల ఎన్నికలలో వెనుకబడిన తరగతులకు దామాషా రిజర్వేషన్ల అమలుకు ముందస్తుగా విద్యా ఉపాధి రాజకీయ ప్రాతినిధ్యం కోసం ప్రత్యేక కమిషన్ ద్వారా కులగణన నిర్వహించాలని బహుజన సేన రాష్ట్ర అధ్యక్షులు శ్రీచందు డిమాండ్ చేశారు. నేడు మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట బీసీల ప్రతిఘటన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీసీ సంఘాల నాయకులు, బహుజన సేన నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీచందు మాట్లాడుతూ ఎన్నికలకు ముందే బీసీల కుల గణన చేపట్టి రిజర్వేషన్ శాతాన్ని పెంచాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 340 ద్వారా వెనుకబడిన తరగతులకు న్యాయం చేసే దిశగా కర్ణాటక, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల తరహాలో మన రాష్ట్రంలోనూ జనగణనలో కులగణన చేపట్టాలన్నారు. కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించేలా చర్యలు తీసుకోవాలని, రాష్ట్రంలో విద్యా ఉపాధి రాజకీయ ప్రాతినిధ్యానికి గాను ప్రక్క రాష్ట్ర ప్రభుత్వ విధానాలను అనుసరించి బీసీలకు దామాషా రిజర్వేషన్లపై కీలకమైన చర్యలు అమలయ్యే వరకు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణను వాయిదా వేయాలని సూచించారు. అందుకు తగు చర్యలు తీసుకోవాలని వీరు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కులగణనకు అనుకూలంగా దేశం మొత్తం కులగణన చేయాలని చెప్పేసి అనుకూలంగా ఉంది. ఆయా రాష్ట్రాలు కూడా దీన్ని ప్రత్యేక చొరవ చూపి, ముఖ్యంగా బీసీల కోసం ప్రత్యేక చొరవ చూపి బహుజన సేనగా మేము చెప్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లో బీసీల కోసం ఒక ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి బీసీల కులాలను సమగ్రంగా లెక్కించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా గమనించాలి, ఎక్కడైతే ఎప్పుడైతే బీసీల జనాభా బయట వస్తుందో అప్పుడు బీసీల రిజర్వేషన్ కూడా బయట పెట్టాల్సిన అవసరం ఉంటుంది. జనాభా పెరిగితే రిజర్వేషన్ శాతం కూడా పెంచాలి. ఈ దేశంలో బీసీల కోసం ఎక్కువ ప్రాణత్యాగానికి సిద్ధపడి తన పోరాటాన్ని సాగించిన నాయకులు ఇద్దరు ముగ్గురున్నారు. ఢిల్లీ కేంద్రంగా జయలలిత గారు ఆమె 3 నెలల పాటు జంతర్ మంతర్లోనే 3 నెలలు తన పార్టీని, తన రాష్ట్రాన్ని అన్నిటి కూడా తీసుకొని జంతర్ మంతర్లో 3 నెలలు బీసీల కోసం పోరాటం చేసి వాళ్ళు 69% తమిళనాడులో రిజర్వేషన్ పెంచుకొని 9th షెడ్యూల్ లో చేర్చేంత వరకు ఢిల్లీ నగరాన్ని వదిలిపెట్టాలని విషయాన్ని గుర్తు చేస్తూ మాన్య శ్రీ కాంశీరామ్ గారు బీపీ మండల్ కోసం 41 రోజులు జంతర్ మంతర్ లో పెద్ద ఎత్తున పోరాటం చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ, అదే రకంగా ఆంధ్రప్రదేశ్ లో బీసీల కోసం ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే బహుజన సేన కళ్ళు మింగించి పోరాటం చేస్తుందనే విషయాన్ని సవినయంగా తెలియజేస్తూ, ఈ ప్రభుత్వం ముందు బహుజన సేన బీసీలకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని, బీసీల జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ పెంచాలని, బీసీలకు కులగణన జరిగిన తర్వాతే స్థానిక సంస్థల ఎలక్షన్లు నిర్వహించాలని, బీసీల కోసం ప్రత్యేకంగా ఒక చట్టాన్ని, ఒక రక్షణ చట్టాన్ని, ఎస్సీ ఎస్టీల మాదిరిగానే చట్టాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి సవినయంగా 4 సంవత్సరాలు భారతదేశ వ్యాప్తంగా ఏ రాష్ట్రాలలో, ఏ జిల్లాలలో ఎంతమంది బీసీలు ఉన్నారు, వెనుకబాటుతనానికి గురైన వాళ్ళు ఎంతమంది ఉన్నారని చెప్పి మరి నివేదిక, అద్భుతమైనటువంటి నివేదికను 54% భారతదేశ వ్యాప్తంగా బీసీలు ఉన్నారు. 6800 కులాలు బీసీ వర్గాల్లో నేటికి కూడా అనేక రంగాల్లో విద్యాపరంగా, ఉపాధి పరంగా, రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక రంగాలలో వెనుకబడితనానికి గురైనారని చెప్పి మరి నివేదిక ఇస్తే, ఆ నివేదికను మళ్ళా పక్కన పెట్టినటువంటి చరిత్ర ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ కేక కాలెక్టర్ గారి నివేదికను పక్కన పెడితే బీపీ మండల్ గారి రిజర్వేషన్ ని మరి బీజేపీ వాళ్ళు పక్కన పెట్టడం జరిగింది. ఈ విధంగా కాంగ్రెస్ అయితేనేమి, బీజేపీ అయితేనేమి, మరి రాష్ట్రంలో చూసుకుంటే తెలుగుదేశం అయితేనేమి, వైసీపీ అయితేనేమి, ఏ రాజకీయ నాయకులైనా కానీ వాళ్ళ అగ్రకుల నాయకుల్ని ఒత్తిడిలోకి తీసుకుని వచ్చేదానికోసమే రాజ్యాంగాన్ని, రాజకీయ హక్కులను ప్రతి ఒక్కరిని కూడా వాళ్లే తీసుకుని ముందుకు పోతున్నారే గాని 60% ఉన్నటువంటి బీసీలకు మాత్రం ప్రతి ఒక్క విషయంలో కూడా అన్యాయం చేస్తూనే వస్తున్నారు. కనీసం నామినేటెడ్ పదవుల్లో కూడా బీసీలకు ఇద్దామనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా అవి కూడా వాళ్ళకే, అగ్రకులాలకే ఇస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి బీసీలందరూ కూడా కళ్ళు తెరుచుకొని ఉండాల్సిన అవసరం, ఆవశ్యకత వచ్చింది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో 34% నుంచి లోకల్ బాడీలో 24% రిజర్వేషన్ తగ్గించినందుకు 18,000 మంది బీసీలు ఈ రోజు లోకల్ బాడీ ఎలక్షన్స్ నుంచి వైదొలగడం జరిగింది. మరి ఈ విధంగా ఇంకా రాబోయే రోజుల్లో
ఇంకా అనేక అన్యాయాలు జరిగే పరిస్థితి ఉంది కనుక ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలా. 1994లో ఆంధ్రప్రదేశ్ లో 103 కులాలు బీసీలో ఉంటే నేడు 146 కులాలు బీసీలో కలపడం జరిగింది. అంటే జనాన్ని తొక్కి పెట్టడం కోసం బీజేపీ చేస్తున్నటువంటి ఒక కుట్రపూరితమైన ప్రచారం తప్ప మరొకటి కాదు. అయితే బీసీలు అభివృద్ధి చేయాలంటే ఏం చేయాలి? బీసీలే కాదు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అందరూ కూడా అభివృద్ధి కావాలంటే ఖచ్చితంగా కులాల ప్రాతిపదికన కుల గణన చేసి తీరాలి. ఈ దేశంలో ఏ కుల జనాభా ఎంతుందో లెక్కలేల్చకుండా రిజర్వేషన్లు ఏ పద్ధతుల్లో అమలు చేస్తారు? మేమందరికీ సంక్షేమ పథకాలన్నీ కూడా ఏ పద్ధతుల్లో అమలు చేస్తారు? కాబట్టి విద్య, ఉపాధి, సంక్షేమ పదాలు అందరికీ సమానంగా అందాలి అనంటే ఆ కులాల గణన చేపట్టాలి. ఆ తర్వాతనే వీటిని అమలు చేయడానికి కూరుకోవాలి. ఇది చిత్తశుద్ధితో బీజేపీ ప్రయత్నం చేస్తే తప్ప సాధ్యం కాదు. బీహార్ రాష్ట్రంలో చేశారు, తెలంగాణలో అనేక పోరాటాలు చేసిన తర్వాత దాన్ని అమలు చేయడానికి కూరుకున్నారు. మన రాష్ట్రంలో కూడా ప్రయత్నం చేశారు, కానీ అమలు చేయలేదు. అందువల్ల ఇది ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చేయడం ఒక పద్ధతి అయితే దేశమంతా కూడా అమలు చేయడానికి కూరుకోవాలి. ఇది చేయడం ద్వారా మాత్రమే అట్టడుగున ఉన్నటువంటి సామాన్య ప్రజల అభివృద్ధికి అంతోగింతో వెసులుబాటు వస్తుందనేటటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా స్పష్టం చేయదలుచుకున్నాం. అయితే సిపిఎం గా మాత్రం ఖచ్చితంగా ఈ విధానాలకి కట్టుబడి ఉన్నాం. బీసీల కుల గణన మీద, బీసీల అభివృద్ధి మీద ఖచ్చితంగా జరగబోయేటటువంటి పోరాటాల్లో సిపిఎం మీతో పాటు నడుస్తుంది. ఈ బీసీ గణన జరిగేంత వరకు కూడా మనం ఐక్యమత్యంతో పోరాటం చేయడం తప్ప మరో మార్గం లేదు. ఈ ప్రభుత్వాలను దింపాలంటే, వంచాలంటే ఖచ్చితంగా పోరాటం తప్ప మరో మార్గం లేదు. ఆ పోరాటాల ద్వారానే మనం అభివృద్ధి అవుతామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రోడ్ల మీద ధర్నా కార్యక్రమాలు, వీధి పోరాటాలు మదనపల్లి నుండి మొదలుకొని ఢిల్లీలో ఉన్న ఎర్రకోట దగ్గర వరకు పోరాటాలు సాగిస్తూ ఉన్నారు. ఈరోజు బీసీలు ప్రతిఘటన చేసేంత వరకు వచ్చారంటే బీసీలకు ఏమాత్రం ఎంత అన్యాయం జరుగుతూ ఉందో మనందరం కూడా అర్థం చేసుకోవాలి. ఈ బీసీ ప్రతిఘటన ఈ రోజుతో ఆగేది కాదు. రాబోయే రోజుల్లో ప్రతిఘటన కొనసాగిస్తారు. బీసీల రాబోయే రోజుల్లో చేసేటటువంటి ప్రతిఘటనకు, ఆందోళన కార్యక్రమాలకు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఎల్లప్పుడూ సంఘీభావం ఉంటుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మొన్ననే మా సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ గారు కూడా ఈ రాష్ట్ర గవర్నర్ దగ్గరకు తీసుకుపోయి బీసీ సంఘాలు ఏదైతే ప్రధానమైన డిమాండ్లన్నీ పెట్టారో ఆ డిమాండ్లన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం పరిష్కారం చేయాలని చెప్పడం కూడా జరిగింది. ఈరోజు కుల గణన చేయాలని చెప్పి అడుగుతా ఉన్నారు. ఈ దేశంలో బీసీలు ఎంతమంది ఉన్నారు, వారి సంఖ్య ఎంత, ఆ సంఖ్య చెప్పండి, ఆ తర్వాత ఎన్నికలు పోండి అడుగుతా ఉన్నారు. మీరు గణన సంఖ్య చెప్పకనే లోకల్ బాడీ ఎలక్షన్లకు పోతే రిజర్వేషన్లకు కోల్పోతారు. ఇప్పటికే కోల్పోతా ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో అయినా బీసీలకు న్యాయం జరగాలంటే ఎన్నికల లోపే కులగణన జరపాలని చెప్పే సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు బహుజన సేన ఆధ్వర్యంలో ఈ ప్రతిఘటన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి బీసీ బిడ్డకు కమ్యూనిస్టు పార్టీ వైపు నుండి విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో జరిగే కార్యక్రమాలు కూడా కమ్యూనిస్టు పార్టీగా సంఘీభావం ఉంటుంది సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. సీఎం సహాయ నిధి నుండి సామాన్య పేద ప్రజలకు ఆర్థిక సహాయం అందించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని ఎమ్మెల్యే షాజాన్ బాషా అన్నారు. నేడు మదనపల్లి రూరల్ మండలంలో అనారోగ్యం, వివిధ ప్రమాదాల కారణంగా గాయపడి ప్రైవేట్ వైద్యశాలల్లో సేవలు పొంది ముఖ్యమంత్రి సహాయ నిధి కింద దరఖాస్తు చేసుకున్న 10 మందికి 13 లక్షల రూపాయల చెక్కులను ఎమ్మెల్యే లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సాఫీగా సాగుతున్న కుటుంబాలు ఊహించని విధంగా అనారోగ్యం ఎదురైన వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఆపన్న హస్తంలా పేదలకు ఆర్థికంగా ఆదుకోవడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి కింద చెక్కులు మంజూరయ్యేలా ప్రత్యేక చొరవ చూపడంలో తమ వంతు కృషి చేసిన ఎమ్మెల్యేకి బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, షాన్బాజా గారి నాయకత్వం. జై బాబు. ఈరోజు ఊటా నాగేందర్ గారికి సురభి కాలనీలో
93,733 రూపాయలు చెక్ తీసుకుని వచ్చి వాళ్ళ ఇంట్లో ఆయన ఆరోగ్యరీత్యా ఖర్చు పెట్టిన డబ్బులు గాను చెక్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. ఎం అమరావతమ్మ పీటీఎం మండలం ఏ పల్లి అంటే పీటీఎంఏ మండల హెడ్ క్వార్టర్స్ ఈమె తీసుకుని వచ్చి నా దగ్గర ముఖ్యమంత్రి సీఎంఆర్ఎఫ్లో నాకు చెక్ బిల్లులను ఇవ్వడం జరిగింది. ఈరోజు చెక్ రూపంగా ఆమెకు 67,109 రూపాయలు మదనపల్లికి మా ఇంటికి వస్తే ఇక నేను పీటీఎం అది పక్క కాన్స్టిట్యూన్సీ నేను వెళ్ళలేకపోతాను కదా, అందువల్ల ఇక్కడే పిలిచి చెక్ ఇవ్వడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, శాన్ బాజా గారి నాయకత్వం. జై బాబు. ముదివేటి సాయి ప్రతాప్ రెడ్డి గారికి 1,07,957 రూపాయలు చెక్కు తీసుకుని వచ్చి ఏదైతే పొన్నిటిపాలెంలో వాళ్ళ ఇంట్లో ఆయన దగ్గరికి నేరుగా చెక్కు ఇస్తున్నాము. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, సంక్షేమం, అభివృద్ధి, నిత్యం ప్రజా సమస్యలపైన పనిచేస్తున్న శాసనసభ్యుడిగా నేను నిత్యం ప్రజల్లో ఉంటామని చెప్పి సరే. సీఎంఆర్ఎఫ్ ఈశ్వరమ్మ గారికి 14,000 రూపాయలు వాళ్ళ ఇంటికి తెచ్చి ఇవ్వడం జరుగుతున్నది. ఏదైతే వీళ్ళు ఆరోగ్యరీత్యా ఖర్చు పెట్టిన డబ్బులు బిల్లు తెచ్చి ఇంటికి చేసాం. ఈ రోడ్డు సందనాలు పెండింగ్ ఉండింది. ఈ రోడ్డు చాలా ఏళ్ళుగా పెండింగ్ ఉంది. నేను పుట్టకుండా ఉంది. బసినగుండ కస్బాలో ఏదైతే ఇది చాలా 20-30 ఏళ్ళ రోడ్ ఇది. ఈరోజు దాదాపు 5 లక్షల రూపాయలతో ఈ రోడ్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఇవే కాకుండా కాలువ కూడా అడిగారు. కాలువ పెద్ద కాలువ, అది పూర్తిగా మడికి ఆనుకొని ఉండేది. అది పొడవుగా నీళ్ళు వస్తాయి దాంట్లో. దానికి 20 లక్షలు బడ్జెట్ ఉంది. దానికి వేరే ఏదో ప్లాన్లు పెట్టిస్తాము. బట్ ఇప్పుడు ఇంటర్నల్ రోడ్ కింద ఈ రోడ్డు 5 లక్షల రూపాయలకి ఇచ్చాము. ఇంకా రోడ్లు ఇస్తాం. ఎక్కడెక్కడ రోడ్లు కాలువలు అన్నీ వస్తాము. ఫస్ట్ రోడ్లు ఇస్తాము, మళ్ళీ కాలువలు ఇస్తాము. ప్రజా సమస్యలపైన పూర్తి బాధ్యతగా సకాలంలో స్పందిస్తూ అభివృద్ధి బాటలో తీసుకెళ్తూ సంక్షేమం బాటలు నడిపిస్తూ, ఇవే కాకుండా సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇస్తూ, ఇవే కాకుండా ప్రజల సమస్యలు కూడా గ్రీవెన్స్ కూడా నడుపుతూ ఒక మంచి ప్రభుత్వంగా నిత్యం ప్రజల్లో పనిచేస్తున్నాం మేము. మదనపల్లెను జిల్లాగా ప్రకటిస్తామని చెప్పి అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని మదనపల్లెకు మార్చడం ఈ ప్రాంత ప్రజలకు కూటమి ప్రభుత్వం చేసిన ద్రోహమని సిపిఐ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు మదనపల్లె పట్టణంలోని ఎస్టీయూ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు కృష్ణప్ప, సాంబశివ, మురళి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా మదనపల్లిని జిల్లా చేస్తానని హామీ ఇచ్చారని, మదనపల్లి జిల్లా కేంద్రంగా మదనపల్లి, తంబలపల్లె, పుంగనూరు, పీలేరు, 4 నియోజకవర్గాలతో కలిసి మదనపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారన్నారు. నేడు మదనపల్లి జిల్లా చేయడం లేదని, అన్నమయ్య జిల్లానే కొనసాగుతుందని, మదనపల్లి కేవలం జిల్లా కేంద్రంగా ఉంటుందని ఏపీ కేబినెట్ తీర్మానం చేసిందని వార్తలు వస్తున్నాయని అన్నారు. మదనపల్లి ప్రజలకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పిందని, ప్రజల మనోభావాలు దెబ్బతినేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందని అన్నారు. గతంలో 2 సంవత్సరాల పాటు ఈ ప్రాంతంలో పోరాటం జరిగిందని, 4 నియోజకవర్గాలతో కలిపి మదనపల్లి జిల్లా కేంద్రంగా ప్రకటించాలని పోరాటాలు జరిగినప్పటికీ నేడు కూటమి ప్రభుత్వం తమ రాజకీయ లబ్ధి కోసం మదనపల్లెకు తీవ్ర అన్యాయం చేస్తుందని అన్నారు. మదనపల్లెను 4 నియోజకవర్గాలతో కలిపి మదనపల్లి జిల్లాగా ప్రకటించకపోతే పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి రెడ్డి శేఖర్, పట్టణ కార్యదర్శి మాధవ్ పాల్గొన్నారు. మదనపల్లి, పీలేరు, తంబలపల్లి, పుంగనూరు ఈ 4 నియోజకవర్గాలను మదనపల్లి జిల్లాగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా పోయిన నెల 28వ తేదీ జారీ చేయడం జరిగింది. గెజెట్ వచ్చేటప్పటికి ఈ నెల 28 గెజెట్ రావాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుండి మదనపల్లి జిల్లా కాకుండా అన్నమయ్య జిల్లాగా పేరు రూపాంతరం అవుతుంది. అందులో రాయచోట్ను కూడా దీంట్లోకి విలీనం చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం గత 3-4 రోజులుగా మరి ప్రచారం చేస్తుంది. పత్రికల్లో, టీవీల్లో వార్తలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా గ్రూపుల్లో వివిధ రకాలుగా సోషల్ మీడియాలో వస్తుంది. మదనపల్లినే జిల్లా చేయాలా, మదనపల్లిలో చాలా చరిత్రాత్మకమైనటువంటి ఘటనలు జరిగాయి. అలాగే
ఎంతోమంది త్యాగదనులు హోమ్ రూల్ ఉద్యమం మదనపల్లి బీటీ కళాశాల నుంచినే అనిబిసెంట్ గారు ప్రారంభించారు. నూతి రాధాకృష్ణ గారు స్వాతంత్ర పోరాటంలో పాల్గొని జైలుకి వెళ్ళి గాంధీ గారితో పాటు జైల్లో ఉన్నటువంటి వ్యక్తి. అట్లాగే జిడ్డు కృష్ణమూర్తి కానీ రవీంద్రనాథ్ ఠాగూర్ జనగణమైన బెంగాల్ నుంచి ఇంగ్లీష్లోకి అనువాదం చేసి ఇక్కడే టోని కట్టినటువంటి ప్రాంతం. అట్లాగే చాలా చరిత్రాత్మకమైనటువంటి మదనపల్లి కాకుండా రాజంపేటలో ఉండాల్సినటువంటి అన్నమయ్యను మదనపల్లిలో తీసుకొచ్చి పెట్టడం చాలా హేమమైన చర్య ఇది. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి స్వతంత్ర సమరయోధులు త్యాగదలను స్మరించుకోవడం కాదు, ఇది వాళ్ళను చాలా తక్కువ చేసినట్టే ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి ఈ 4 నియోజకవర్గాలను మదనపల్లి జిల్లాగానే ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ ఈ ప్రాంతానికి ఉన్నటువంటి ఎంపీ గారు కానీ లేదంటే ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి శాసనసభ్యులు వెంటనే రాష్ట్ర ప్రభుత్వంతో కొట్లాడతారా, పోరాటం చేస్తారా, లేదంటే బేరసారాలు చేస్తారా? మదనపల్లిని జిల్లాగా రూపాంతరం చెందాలి, లేదంటే చరిత్రహీనులుగా నిలిచిపోతారు. రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కుమారుడు లోకేష్ గారు ఇచ్చినటువంటి హామీ ప్రకారం మదనపల్లి జిల్లా కాకుండా వేరే విధంగా పేరు మార్చినా కూడా సహించే పరిస్థితి లేదు. కాబట్టి ఉద్యమకాలను ఈరోజు తక్కువ చేసినట్టే అవుతుంది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళను. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి మదనపల్లి జిల్లాగా ఏర్పాటు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పులు సరిదిద్దుతాం, మదనపల్లిని 4 నియోజకవర్గాలతో కూడినటువంటి మదనపల్లిని జిల్లాగా ప్రకటిస్తామని స్వయాన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. గత నెల 28వ తేదీన 3 జిల్లాలను యాడ్ చేస్తున్నాం. అందులో మదనపల్లి జిల్లా కూడా ఉంది. మదనపల్లి జిల్లాకి సంబంధించి మండలాలు కూడా 21 మండలాలు 4 నియోజకవర్గాలని ప్రతిపాదనలు కూడా పెట్టారు. కానీ ఈ నెల 28వ తేదీ గెజెట్ రావాల్సిన సందర్భంలో ఈరోజు కూటమి ప్రభుత్వం రాజకీయ ఎత్తుగడల కోసం ఇవాళ మదనపల్లి జిల్లాను ఇవ్వడం లేదు. 29 జిల్లాలు కాదు 28 జిల్లాలే ఇస్తామని పత్రికల్లో ప్రకటనలు వస్తున్నాయి. మరి మీరు ఇచ్చినటువంటి ఎన్నికల హామీ ఏమైంది? తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏ రోజు కూడా మాట మీద నిలబడినటువంటి పరిస్థితి లేదు అనడానికి ఈ మదనపల్లి జిల్లా నిదర్శనం. అంటే ఈరోజు అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి 6 నియోజకవర్గాల్లో రైల్వే కోడూరుని తిరుపతికి చేరుస్తున్నాం, రాజంపేటను కడపకు చేరుస్తున్నాం. ఈ అన్నమయ్య జిల్లా ఇదే విధంగా కొనసాగుతుంది. అన్నమయ్య జిల్లాలో ఎలాంటి మార్పు లేదు. మేము ఏదైతే ఈ ప్రాంతంలో ఉద్యమకారులు ప్రతిపాదన చేశారో ఈ 4 నియోజకవర్గాలు రాయచోటి కలిపి 5 నియోజకవర్గాలతో అన్నమయ్య జిల్లా యథావిధంగా కొనసాగుతుందని వాళ్ళ క్యాబినెట్ తీర్మానం చేసిందని వార్తలు వస్తున్నాయి. ఇది ఈరోజు రేపో రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్నే గెజిట్లో వస్తుందనేటువంటి చర్చలు కూడా వస్తున్నాయి. ఈ మదనపల్లి విశిష్టతని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ రోడ్లపైన కమ్యూనిస్టులతో కలిసి పెద్ద ధర్నాలు చేసినటువంటి మీరు ఈరోజు ఈ విశిష్టతను పక్కన పెట్టి ఈ ప్రాంతానికి ఉన్నటువంటి గొప్పతనాన్ని పక్కన పెట్టి ఎక్కడో రాజంపేటలో ఉన్నటువంటి అన్నమయ్య గారి పేరు తీసుకొచ్చి మాకు తగిలిస్తామంటే ఈ జిల్లా వాసులుగా ఎవరూ ఒప్పుకోరు. మేము ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని, మదనపల్లి ఎమ్మెల్యే గారిని చాలా సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీరిప్పుడు గాన మదనపల్లి జిల్లాగా ప్రకటించుకున్న అన్నమయ్య జిల్లాగానే ప్రకటిస్తే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెల్లించుకున్నటువంటి మూల్యాన్ని మీరు కూడా చెల్లించుకోక తప్పదని ఈ సందర్భంగా కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా హెచ్చరిస్తున్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు వచ్చిన సమస్యలను అధికారులు సత్వరమే పరిష్కరించండి. అధికారులను ఆదేశించిన సబ్ కలెక్టర్ చెల్లా కళ్యాణి. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సబ్ కలెక్టర్కు వినతి పత్రం సమర్పించిన అర్జీదారులు. మదనపల్లి జిల్లా కేంద్రంగా అన్నమయ్య జిల్లా ఏర్పాటుకు రంగం సిద్ధం. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయ నేమ్ బోర్డు తొలగించి అన్నమయ్య జిల్లా బోర్డు ఏర్పాటుకు ప్రారంభమైన పనులు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.